ప్రస్తుతం గణేష్ భార్య కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు గణేష్ అరెస్ట్ అయ్యారు, ప్రస్తుతం రిమైండ్లో ఉన్నారు. మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏముందండి, చిన్న చిన్న పిల్లలండి, పెద్ద పిల్లలు కూడా కాదు. ఆయన తెస్తే మేము తినాలండి. కానీ నా లైఫ్ పోగొట్టేశారు, తన లైఫ్. ఏమి కలపలేదు, కలిపారు కట్ట అంటున్నారండి. ఎందుకు కలుపుతామండి? పిండి కలిపారు, అవి కలిపారు, ఈ కలిపారు, ఎందుకు కలుపుతామండి? ఇప్పుడు గ్యాస్ లీక్ అయిందని అంటున్నారు. ఆ రోజు గ్యాస్ లీక్ అయితే వాళ్ళ బావగారికి ఫోన్ చేసినా కూడా ఆయన వద్దు అని చెప్పినా గణేష్ తీసుకెళ్లి పాలు వేసాడు అని చెప్తున్నారు. అది నిజమా? ఆయన వద్దనలేదండి, బావగారు గట్ట వద్దనలేదండి. ఈయన చెక్ చేసుకున్నారండి, ఎక్కడ లీక్ అయింది ఏంటని చెక్ చేసుకున్నారండి అన్ని. లీకేజ్ అవడం నిజం అంటారా? అది కాదండి, లీక్ అవుతుంది. వాళ్ళ పాలే మేము తాగుతాం కదండి. ఆ పాలు అందరికి పోసే పాలు మా పిల్లలు కూడా, చిన్న చిన్న పెద్దోళ్ళు కూడా కాదండి, అవి మేము తాగుతాం కదండి. అంటే కొంతమంది చెప్తున్నారు ఈ చేదుగా ఉంది అంటే ఆ గేదెలకి గాలి పట్టడం ఇలాంటివి ఉంటాయండి, అలాంటివి జరిగింది. లైన్ మానేశారు కదండి, చేదుగా ఉన్నాయనో రోజు వాళ్ళు చెప్తేనో రోజు లైన్ మానేసి ఆ పాలు పెరుగును బాదం పాలు చేసి కొనుపూరు కొండ మీద సంతర్పణ మీద అక్కడ ఇచ్చారండి. మరి వాళ్ళందరూ అవ్వాలి కదండి. చేదు వచ్చినాయి అని చెప్పాక ఆగండి అయితే ఇప్పుడు రానండి, సెలవు అండి అని చెప్పారండి. సో సెలవు అని చెప్పారు. తర్వాత ఆ పాలని మీరు చెక్ చేశారా? మేము చెక్ చేసామండి, మీరు డైలీ అయ్యే కదండి. చెక్ చేసామండి, ఏమీ లేదు, చేదు గట్ట లేదండి. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్కి సంబంధించిన విషయం ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండేది ఒక డేంజరస్ రసాయనం అని చెప్తున్నారు. ఇథనాల్ గైకాల్ అనేది కూలెంట్ అనేది అక్కడ లీక్ అయిపోయింది. అది ఎలా అవుతుందండి? అది వాళ్ళేమో మన పీకేసారండి. ఆ పీకేసిన వాటర్ పాలు వెళ్ళిపోయినాయండి. మొన్న వచ్చారు కదండి చెకింగ్ వచ్చినాడు, పాలు లాగేసారు. ఆ నీళ్ళు పాలు కలిసిపోయినాయి, మరి అవి ఎట్టుకెళ్ళారండి. మరి ఎట్టుకెళ్తే తేడా వస్తుంది కదండి. కూలర్ అంటున్నారండి. అంతకుముందే మీ దాంట్లో పాలు శాంపిల్ తీసుకోలేదా? పాలు తీసుకుంటామండి, పాలు ఇప్పుడు శాంపిల్ ఏం తీసుకోవాలి? అంతకుముందు చెక్ తీసుకోలేదండి, అయ్యే తీసుకున్నారండి. మొన్న వచ్చినాయే తీసుకున్నారండి. అంటే ఇదంతా ఇష్యూ జరిగిన తర్వాత మొన్న వచ్చి శాంపిల్ తీసుకున్న తప్ప అంతకుముందు ఆ పాలు శాంపిల్ తీసుకెళ్ళాలి. అంటే ఫస్ట్ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శాంపిల్స్ తీసుకున్నారా? ఇంట్లో పాలు తీసుకెళ్లారా? ఇంట్లో పాలు తీసుకెళ్లారండి. ఇంట్లో పాలు తీసుకెళ్ళారండి, బాటిల్లో పేమెంట్ పట్టుకెళ్ళారండి. అప్పుడు అక్కడ పాల కేంద్రంలో ఏం తీసుకెళ్ళలేదండి. ఇది చూడొచ్చు. అయితే ఇంట్లో పాలని ఆ రోజు చెకింగ్ తీసుకెళ్లారు. అయితే కూలర్లో ఏదైతే ఇథనాల్ గైకాల్కి సంబంధించి జరిగిన ఏదైతే గ్యాస్ లీకేజ్, కూలెంట్ లీకేజ్ ఉందో దానికి సంబంధించింది మాత్రం నిన్న క్లీన్ చేసిన తర్వాత, అంటే వారు క్లీన్ చేసిన తర్వాత నిన్న గడ్డ కట్టేసిన పాలని మొత్తం డిస్ట్రాయ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు గణేష్ అనే వ్యక్తి లేకపోతే మా కుటుంబంలో ఆధారం లేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.